శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఛత్రపతి శివాజీ జన్మరహస్యం మీకు తెలుసా? శివాజీ తండ్రి షాహాజీ రాజే భోస్లే, తల్లి జీజాబాయి. జీజాబాయి అమ్మవారికి మహాభక్తురాలు. అమ్మవారిని ఒకరోజు ఇలా వేడుకుంది: అమ్మా, రోజురోజుకి ఈ దేశంలో హిందూ ధర్మం కనుమరుగవుతుంది. సనాతన ధర్మాన్ని నిలబెట్టే పుత్రుణ్ణి ప్రసాదించు తల్లి అని కోరుకుంది. అదే రోజు రాత్రి షాహాజీ రాజే భోస్లేకి ఒక యోగి ఎదురుగా నిలుచున్నట్లు కలలో కనపడ్డారు. ఈ తన్మయత్వం వల్ల ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు తెరవగానే చేతిలో మామిడి పండు పట్టుకున్న యోగి కనిపించి ఇలా అన్నారు: నీ భార్య జీజాబాయి అమ్మని సనాతన ధర్మాన్ని పరిరక్షించే పుత్రుడు కావాలి అని వేడుకుంది. ఈ పండు నీ భార్యకి ఇవ్వు అని షాహాజీ రాజే చేతిలో ఆ పండు పెట్టి అంతర్ధానమయ్యారు. శివాజీ 19th February 1630లో జన్మించారు. శివాజీకి తన తల్లి చిన్ననాటి నుండి రామాయణ, భాగవత, మహాభారతం లాంటి ఇతిహాసాలను బోధించేది. ఈ ధర్మసూత్రాలు విని విని చిన్నప్పటి నుండే ధర్మం గురించి ఏం చేసినా తక్కువే అని అనుకునేవారు శివాజీ. చివరిగా 50 సంవత్సరాల వయస్సులో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. శివాజీ జీవించి ఉన్నన్ని రోజులు కూడా తన ప్రతి శ్వాసలో సనాతన ధర్మాన్ని నింపుకున్నాడు. ఒక్కరోజు కూడా ధర్మాన్ని తప్పని ధన్యజీవి, మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. Hope this video helps you a lot. Thank you for watching. Please like, share and subscribe to our channel Sanatana Tattvam.